జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాతకు జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు. సామాజిక సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం భారతరత్న, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్పై ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి అదనపు కలెక్టర్, రెవెన్యూ కిషోర్ కుమార్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో మరిచిపోలేని మహానాయకులని, అణచివేతల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న తపనతో ఆయన సాగించిన ఉద్యమం భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తోందని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రపంచానికే మార్గదర్శకమైన భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించారని, ప్రపంచ మేధావులలో అంబేద్కర్ ముందు వరుసలో నిలుస్తారని అన్నారు. రాజ్యాంగాలు మనుగడలో ఉన్నంతకాలం అంబేద్కర్ పేరు చిరస్థాయిలో నిలుస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం నేటికి ఇంత పటిష్టంగా ఉందంటే దానికి కారణం అంబేద్కర్ కృషియేనని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు సైతం అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రూపొందించడంలో బి.ఆర్. అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. ఆనాడు దేశంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతలు రూపుమాపాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో వారి హక్కులు పొందుపరచారని తెలిపారు. పేద కుటుంబంలో జన్మించి, ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి, ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప మేధావిగా అంబేద్కర్ వెలుగొందారని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకై అనుక్షణం పోరాడారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అంబేద్కర్ను మార్గదర్శకంగా తీసుకొని, వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, శంకర్, శ్రీనివాస్, లత, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారు, రాములు గారికి ఉన్నటువంటి దళిత నాయకులు, నేతలు, ఇక్కడికి చేసినటువంటి ప్రతినిధి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అధికారులతో సమేతంగా అందరము ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించడమే కాకుండా వారి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని అనేక కుల వివక్షను ఎదుర్కొన్నారు. అప్పటికి పోరాటం చేసుకుంటూ తర్వాత రాజ్యాంగ రచన సభ్యుల్లో 7 సభ్యులు, ఆయన ఒకరు. 7 కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఆయన బాధ్యత అంతా కూడా ఆయన మీద పడిపోయింది. మొత్తం రాజ్యాంగం మొత్తం కూడా ఆయన మీద రాశారు. ఆ రాజ్యాంగం ఎంతకాలం రాసి అన్ని ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి మనకి గొప్ప రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగం ఉన్నంతకాలం మనకి అంబేద్కర్ మన జీవితం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు. మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు. అన్నిటిని అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు, సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి
ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిని ఎక్కడానికి